పర్యటన విఫలమైంది అని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. కంపెనీలు రెండు కర్ణాటకకి తెలంగాణకి వెళ్ళిపోయినాయి. 1.46 లక్షల కోట్లు తెలంగాణలో 46,000 ఉద్యోగాలు వాళ్ళకే వెళ్ళింది. ఇక్కడ ఏమీ లేదు, మేము రావడానికి మాకు అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. దావోస్లో ఉన్న పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ రివర్స్ అవుతున్నారు. ఎందుకంటే 22 లక్షల కోట్లు మహారాష్ట్రకు పోయింది, తెలంగాణకే 7 లక్షల కోట్లు వచ్చాయి, ఆంధ్రాకి ఉన్నాయి. చంద్రబాబు గారు దావోస్ పోయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్ను 80 కోట్లు, విమాన ఖర్చులు అన్నీ. అయిన ఖర్చు ఎక్కువ, పబ్లిసిటీ స్టంట్ అయ్యింది, కానీ అక్కడ ఏమీ లేదు, చేతులు ఒప్పుకుంటూ వచ్చారంట. మరి వచ్చింది అదేగా, నేను అంటుంది అదేగా. వీడికి వచ్చి 80 కోట్లు, అక్కడ వచ్చింది ఏం లేదు. ఇదివరకు వీడి దెబ్బ తిన్నారు వాళ్ళు. జగన్ వచ్చినాక జగన్ 1,25,000 కోట్లు తీసుకొచ్చి పెట్టాడు, అవునా? మరి ఈయన అప్పుడు దెబ్బ కొట్టాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరు పలకరీలా. ఒక సీఎం కాబట్టి, ఒక రాష్ట్రానికి అధిపతి కాబట్టి నేను వస్తున్నానండి మాట్లాడుకుందామంటే ఎవరైనా పలకరిస్తారు, శత్రువైనా పలకరిస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. చూసుకుంటే ఏంటి సార్, ఉప ముఖ్యమంత్రి గారికి పని అయిపోయినట్టేనా, వాడుకుని వదిలేయడమేనా ఇంకా ఆయన్ని? ఏమి లేదు అసలు. ఈ ఇళ్ళలో కలవటం చిరంజీవి గారికి ఇష్టం లేదు. చిరంజీవి అన్న లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ లేదు. ఈ రెండు జరిగాయి. ఏంటి లోకేష్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఉప ముఖ్యమంత్రి ఇద్దాం అనుకుంటున్నారు? అసలు వాడు పప్పు గాడిని వాడు అంతకుముందే చంద్రబాబు ఏదో పదవిలో ఎగబెట్టాడు. వాడికేమి రాదు, అసలు వాడికి ఏం తెలియదు. వాడు పిచ్చోడు, నాలాంటోడు. అడుక్కుదేంగాని అయ్యని అడుక్కుదేంగి ఖర్చులు సంపాదించుకోవడం తప్ప వాడి వల్ల ఏమి కాదు. అయ్యని అడుక్కుంటే అయ్య దూరం పెట్టాడు, రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నాడు. రెడ్ బుక్ అని రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నాడు తప్ప లోకేష్ గారి వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ కాదు ఆల్ ఇండియా జరిగేది మంచి అనేది ఖచ్చితంగా లేదు. 46,000 కొత్త ఉద్యోగాలు కూడా తెలంగాణకే వెళ్ళినాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులే. ఈయన ఎవరు నమ్మట్లేదండి, ఇండియాలో ఎవరు మోదీ గారు కూడా నమ్మలా. కాకపోతే ఈ అవసరం వాడికి వచ్చింది కాబట్టి చారదీశాడు అంతే అని మోదీ కూడా నమ్మడండి. షానే తిరుపతిలో రాళ్ళు పెట్టి చెప్పులు పెట్టి కొట్టించారు. ఎలా నమ్ముతారు? షా అంటే వాడికి రేట్ అండి. మోదీ సంక్షేమానికి పెద్దపీట వేశారు, అప్పుడు అసలు సంక్షేమం ఏమైపోయింది, మళ్ళీ మేకెళ్ళి పథకాలని ఎందుకంటారు? అసలు మే నుంచి ఇస్తామంటారు. ఇప్పుడు 80 లక్షల కోట్ల టన్నులు ఇసుక జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్త కోసం కుప్పలు పోసి పెట్టాడు. ఏది వర్షాకాలంలో అవసరమైంది. వీళ్ళు వచ్చిన 4 రోజుల్లో 80 లక్షల కోట్లలో 60 లక్షల కోట్లు తినేశారు. ఆ ఇసుక డబ్బు ఏమైంది? అసలు జీడిపి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? ఇదివరకు జీడిపి ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? మరి ఇప్పుడు జీడిపి తగ్గడానికి కారణం వీడు అవినీతిగా కారణం. అత్యంతంగా ఉపయోగపడే పేదలకు ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా అవుతుంది అంటున్నారు. బీమాకి ఎవరు కడతారు, ఎవరు హామీ, అసలు దాన్ని పారదర్శకంగా ఉంటుంది? అసలు అది తీసేయటానికి వీడి ప్రయత్నం. వీడు చెప్పేది నమ్మాల్సిన పని లేదు. ఇప్పుడు 2 లక్షలు 5 లక్షలు అంటున్నాడు, అది ఖచ్చితంగా అబద్ధమే. ఇవన్నీ అసలు ఈ మొత్తం పథకాలను తీసేయాలి. వాడు అమరావతి కట్టాలి. వాడి చిరకాలం వాంచేది అది అయ్యే పని కాదు. ప్రజలు వీళ్ళు నమ్మే కదా ఈ పథకాలకు డబ్బులు ఇస్తామనే కదా నమ్మి ఓట్లేశారు. మరి ఎవరు తప్పంటారు? ఓటు వేసినాడు తప్పు. ఓటు వేసిన వాళ్ళదే ఖచ్చితంగా తప్పే. 3 సార్లు పరిపాలన చేస్తే 3 సార్లు ముక్కదెంగులు దెంగిచ్చాడు ఆంధ్ర ప్రజలను. నాన్న గడి తినిపించాడు, గుర్రాలతో తొక్కిచ్చాడు. మొన్న తిరుపతిలో అత్యాచారం జరుగుతుంది, తిరుపతిలో సచ్చాడు, గోదావరిలో సచ్చాడు, ఇక్కడ శ్రీశైలంలో సచ్చాడు. అది ఎవరిని కాపాడుతాడు? వాడిని కాపాడే ఉద్దేశం వాడికి లేదు. వాడు బాగుండాలి. వాడి పబ్లిసిటీలో రోజు పేపర్లో పెద్ద పెద్ద బోర్డులు కనపడాలి. వాడు ఆశ అంటే తప్ప అంటే ప్రజలపైన ఎటువంటి ప్రేమ లేదంట. పొరపాటును కూడా లేదు. వాడి అధికారం మీద ప్రేమ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాడికి అధికారం లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పోయేవాడు. ఈ టైంకి అధికారం ఉంది కాబట్టి సిఐడిని కూడా ఆకట్టుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ని ఆకట్టుకున్నాడు. ఇవాళ సీఎంగా ఉన్నాడు, కానీ లెక్క ప్రకారంగా ఇప్పుడు రాజమండ్రి వాడు కట్టిన బిల్డింగ్లో వాడే జైల్లో ఉన్నారు. మరి ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు ఏదన్నా అనుకోకుండా ఏదో జరిగితే తప్ప వాడు అధికారంలో ఉన్న జనాన్ని మేలు జరగదు. అయితే కంపెనీలు రావు, ఏమీ రావు, ఇవన్నీ అంతా హంబకే. అసలు వీడి వల్ల ఏది రాదు.
ఇప్పుడు పోలవరం కూడా కాదు. ఇవాళ నిధుల కోసం వెళ్ళి సీతారామన్ గారి దగ్గర ఏదో పంచాయతీ ఉందంటున్నారు వీళ్ళు. ఇవన్నీ అబద్ధాలు, ఏముండదు. చెప్పాగా, సీఎం వస్తున్నారు కాబట్టి ఎంతైనా గౌరవిస్తారు కాబట్టి ఆ గౌరవం ప్రకారం మాట్లాడతారు. అయితే రాష్ట్ర ప్రజలు తప్పంటారా, చంద్రబాబు గారు తప్పంటారా హామీలు ఇవ్వడం ఒప్పుకోవడం? హామీలు వేయటం చంద్రబాబు తప్పు కాదు. వాడి పదవికి ఆకాంక్ష కోసం, వాడి పదవి కోసం వాడు హామీలు ఇచ్చాడు. 2-3 సార్లు చూసి 4వ సారి కూడా వాడు కోట్లు వేశారంటే ఆంధ్ర ప్రజలు వాడు చెప్పు తీసుకొని వాడే కొట్టుకోవాలి. అంటే ఏం లేదు సార్, ఈ దావోస్ పర్యటన చాలా మంది ఆర్థిక విశ్లేషకులు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసం వెళ్ళారు తప్ప చేతులు ఊపుకుంటూ వచ్చారంటున్నారు. అక్కడ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సుస్థిరమైన పాలన ఉండేటట్టు చూసుకుని మీరు హామీలు ఇస్తానంటే వస్తామంటున్నారు. ఏమంటారు మరి? అన్నీ వేస్ట్ అండి. చెప్పేదంతా నాటకం కోసం, ఏదో ప్రజల సొమ్ము తీసుకెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ప్రభుత్వం ఏమి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏ పథకాన్ని ప్రభుత్వం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. వచ్చి 6 నెలలు అయినా సరే ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా కరెక్ట్గా, ఇప్పుడు గ్యాస్ ఉందండి, గ్యాస్ కూడా కరెక్ట్గా ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి కరెక్ట్గా చెప్పమనండి. ఈ ప్రభుత్వం ఏమీ లేదు, ఉట్టిదే నాటకాలన్నీ. సార్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. మరొకసారి పాదయాత్ర కార్యాచరణ ప్రకటించడం ఆలస్యం, లండన్ టూర్ అనంతరం కూడా ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఆహ్వానిస్తారా ప్రజలు? 50-60% ఆహ్వానిస్తున్నారండి నాకు తెలిసి. 40% ఏంటంటే ఇదంతా తెలియదే ఉంది మామూలుగా. ఓకే, ఆ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది, పేదవాళ్ళకి దగ్గరగా. కరెక్ట్, అది మాత్రం 99% చాలా వరకు అందినాయి. 90 బాగానే అందినాయి చాలా వరకు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినాయి కాబట్టి. ఈ ప్రభుత్వం ఏంటంటే ఆచితూచి ఏదో కావాలని చెప్పి ఆడిని ఏదో సాకులు చూపించి కరెంటు బిల్లు ఎంత పెంచారండి అసలు? సామాన్యుడు కట్టగలిగే స్థితిలో ఉన్నాడు కరెంటు బిల్లులు ఈ రోజున. అసలు కాల్చేది 90 యూనిట్లు 100 యూనిట్ల లోపు అయితే వాడికి వేసేది డబల్ పడుతున్నాయి. ఏది ఎఫ్ఎఫ్ ఛార్జీలు అంట, ట్రూ అప్ ఛార్జీలు అంట. ఎఫ్ఎఫ్ 2 రకాలు వేస్తున్నాడు, ఒకటి కాదు. ఒకటి ట్రూ అప్ ఛార్జీ వేస్తున్నాడు, ఇంకోటి ఏది కస్టమర్ ఛార్జ్, పైన కస్టమర్ ఛార్జ్ ఉంటుంది, కింద కస్టమర్ ఛార్జ్ ఉంటుంది. ఎన్ని రకాలుగా వేస్తాడు చూసారా బిల్లు? ఇవన్నీ మామూలుగా వసూలు చేసుకుంటున్నారు. పథకాలు ఏమన్నారంటే సార్, ముసలి వాళ్ళకి ఏదో ఇచ్చారు తప్ప. ఉగాది ఏదైతే దసరా నుంచి మొదలైన ఏళ్ళ సెక్షన్ ఇప్పుడుకేమో మళ్ళీ మేకి వెళ్ళిపోయినాయి సార్ పథకాలన్నీ. అమలు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి ఒకప్పుడు 7,000 కోట్లు విడిచి వెళ్ళిన సంగతి ఏమంటారు? మరి ఈయన ఇచ్చేలేరు కదా వెళ్ళేటప్పుడు. మరి ఈయన ఆయన మీద పెట్టుకుని జనాలు ఏంటంటే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. మరి ఎలా గెలిచారనేది తెలియదు కానీ 90% అందరూ జగన్ గెలిచారు అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తేనేమో టీడీపీ వచ్చింది, కూటమి వచ్చింది. నిజంగా నమ్మొస్తారా కంపెనీ వాళ్ళు ఇక్కడికి? అసలు చెప్పలేం, ఎందుకంటే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాలి ఇటు వచ్చిన. అవును, దీని నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలో, మరి దీన్నే కరెక్ట్ చేయాలంటే ఇంకెన్ని వేల కోట్లు కావాలో అలా వస్తాయో రావో తెలియదు. ప్రభుత్వం కన్ఫ్యూజ్లో ఉంది. ఇది అన్నీ ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టడానికి డబ్బులు లేవు, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? అది జరిగే విషయాలు కాదు ఇవన్నీ. ఖచ్చితంగా జగన్ గారికి అయితే ఆస్కారం ఉంది, మళ్ళీ ఉంది, 60% దాకా ఉండొచ్చు. రైట్. జగన్ గారు ఉంటే బాగుండేదా? మరి ఇప్పుడు ఏమో వీళ్ళు ఉన్నారు, కొత్త ప్రభుత్వాలు ఏమన్నా చేసుకునే అసలు జగన్ ఉంటే బాగుంటుంది. ఏమేమి అనుకున్నారు అప్పుడు? జగన్ ఇప్పుడు అమ్మఒడి అని కానీ, తల్లికి వందనము, రైతు భరోసా, పింఛను, అలాగే స్కూళ్ళకి సంబంధించింది యూనిఫామ్ కానీ, బూట్లు కానీ, బ్యాగ్ కానీ అవన్నీ వస్తుంది అన్న ఫ్రీ. ఇప్పుడు చూసుకుంటే ఏం లేవుగా, ఇవన్నీ బాగా డబ్బులు అయిపోతున్నాయి, అప్పులు పాలు చేశారని తీసేశారు. మళ్ళీ ఏమంటున్నారంటే పథకాలు ఇస్తాం కానీ మళ్ళీ మే నుంచి అంటున్నారు. మే అంటే మంచి సమ్మరు, మరి ఏంటి ఇవన్నీ అవుతాయి? డబ్బులు లేవంటున్నారు వీళ్ళు. డబ్బులు ఉన్నా కానీ ఇయ్యారుగా, డబ్బులు ఇయ్యారు కానీ పెట్టుబడి సాతకాలు అంటారు. ఇప్పుడు జాయిన్ ఉన్నప్పుడు ఏమో స్కూళ్ళకి చాలా ఇష్టం ఉంది. వీళ్ళు వచ్చినాక కొంచెం స్కూళ్ళల్లో కానీ ఫుడ్ కానీ చాలా కష్టంగా ఉంది. ఫుడ్ కానీ మొన్న గుంటూరులో ఏం జరిగిందంటే కాలేజీలో ఈ సాంబార్లో కొంచెం ఇబ్బంది, కప్పులు కూరలు వస్తుందంట. దానికి సంబంధించి కాలేజీ చూడమని కాలేజీ పోయి, గుంటూరులో కాలేజ్ ఒకటి ఉంది, ఆడివి నైట్ ఇడ్లీ సాంబార్ అవి పెడుతుంటే, ఫుడ్ పెడుతుంటే ఆ ఫుడ్లలో కప్పులు వచ్చినాయంట. దా కారణము మరి చూసుకుంటే మరి ఇవన్నీ ఎందుకు గతంలో బాగుండే అన్నీ కూడా ఎందుకు తీసేస్తున్నారు? ఒక పక్క డబ్బులు లేవంటున్నారు, మళ్ళీ ఏమో పెద్ద పెద్ద రాజధానులు కడతారంట. అక్కడే మోకాళ్ళ లోతులు నిలిగిపోయే నీళ్లు ఉంటున్నాయి. మరి ఎలాగా? అమరావతిలోనా? ఎలాగంటే ఇంకా మోకాళ్ళ లోతు అంటే పవన్ కళ్యాణ్ కొంచెం నయం ఉంటుంది. కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్తారు, కొంచెం నయము. చంద్రబాబు కొంచెం తెలియదు మనకి. ఏంది అలాంటి మోకాళ్ళ లోతు కొంచెం శాస్త్రం కొంచెం నమ్మకం ఉంది నాకు. అది కంపెనీల కోసం వీళ్ళు వెళ్ళారు తీసుకొస్తామని, వాళ్ళేమో తెలంగాణ కర్ణాటక వెళ్తామంటున్నారు కానీ ఇక్కడికి రామంటున్నారు.
మరి ఏంటి మరి ఇక్కడ పెట్టే అవకాశం ఉందంటారా లేదంట? లేదు కంపెనీ ఉంది. ఇప్పుడు ఇక్కడ రావడం ఎందుకు, అటు రావడం ఎందుకు? ఇప్పుడు ఇటు రానప్పుడు అటు పోవడం ఎందుకు? ఇంట్లో కూకోవచ్చుగా. ఈ దావోస్ వెళ్ళి వీళ్ళందరిని తీసుకెళ్ళడానికి 80,000 కోట్లు ఖర్చు అయింది. మరి మనకేం డబ్బులు లేవు ఇక్కడ, ఎందుకు ఈ అనవసరమైన వృధా ఖర్చులు అంటున్నారు? దాకా వచ్చినాక నా సమాధానం ఏం చెప్పాలంటే వచ్చేసి ఇప్పుడు రానప్పుడు అటు బానప్పుడు ఇట్లా వచ్చినప్పుడు రావాలన్నా డబ్బు పెట్టుబడి కొంచెం ఇప్పుడు కూలీ తగ్గాలని చూస్తారు. ఇప్పుడు పొద్దున ర్యాలీ చేసినాము, ఏంది దానికి సంబంధించి తెలియాలిగా. ఎందుకు తగ్గించడం ఎందుకు? ధరలు పెరిగినాయిగా, మళ్ళీ తగ్గిస్తే ఎలాగా మరి మీకు? తగ్గియాలిగా, కొంచెం అందరూ కొంచెం బాగుంటారుగా. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ రేటు, దాన్ని తగ్గితే అందరూ కొనుక్కుంటారు. రైతు బజార్ అన్నీ బాగానే కొనుక్కుంటారు. దాని రేటు తగ్గితే అందరూ సంతోషంగా ఉంటారు. అది మరి ఏంటి మరి భవిష్యత్తులో మళ్ళీ జగన్ గారిని ఆహ్వానిస్తారా? రేపు పాదయాత్ర అంటున్నారు ఆయన, మరి వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకంటే పథకాలు అమలు అవ్వలేదు కాబట్టి ఆయన సక్సెస్ అవుతారా? సక్సెస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, సక్సెస్ చేస్తానన్న. ఫిబ్రవరి మన సంక్రాంతి పోతా అన్నాడు, జనవరి వస్తానన్నాడు, వస్తాడు. ఓలా ఊబర్ ర్యాపిడ్ వచ్చిన తర్వాత సగం దెబ్బతినేసాం ఆటో డ్రైవర్. ఆ ఎవరికో 110 మందికే అది వర్తిస్తుంది. అందరూ దెబ్బతిన్నారు. ఆటోలు కిస్తీలు కట్టలేక 15,000 బస్సు కూడా వేస్తే గవర్నమెంట్కి ఎంత లాసు, ఈ లేబర్ ఆటో డ్రైవర్లకి ఎంత లాసు ఇదన్నది గమనించాలి సీఎం. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ పథకం అమలు అవడానికి కారణం ఉచిత మహిళలకి బస్సు పథకం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? ఇప్పటికే పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఇటు పక్క ఫైనాన్స్, ఇటు పక్క ఆటోలకి గిరాకీలు లేవు. రెండో చూసుకుంటేనేమో సర్వీసులు తక్కువ ఉన్నాయి, రిపేర్లు ఎక్కువ ఉన్నాయి. సర్వీసులు తక్కువే, రిపేర్లు ఎక్కువే. ఇది ఇప్పుడు గవర్నమెంట్ 2 బస్సులు పెడితే గవర్నమెంట్కి లాసు. మాలాంటి ఆటో డ్రైవర్లకి మధ్య తర్వాత మేము వేరే పనులకి వెళ్ళాం. ఆటో వేసుకుంటేనే మాకు గడిచేది. చెప్పాలన్నా ఆటో వేసుకోకపోతే లేదు. ఆటో మీద రోడ్డు మీదకి వస్తే ఇవాళ 200-300 తోవడమే చాలా కష్టమైపోతుంది. బస్సులు వేసిన కాంచి ఎవరు ఎక్కుతారు, ఎవరు ఎక్కరు. ఆటో డ్రైవర్లకి ఇన్సూరెన్స్ కట్టుకోనాక సంవత్సరం 10,000 జగన్ ఇచ్చేవాడు. తర్వాత మహిళలకి రుణమాఫీ డబ్బులు వచ్చాయి. తర్వాత చిన్న చిన్న పథకాలు అనుకున్న పథకాలు అందరికీ మహిళలకు బాగానే వచ్చాయి. అప్పుడు కన్నా ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అన్ని రేట్లు కూడా. ప్రతి ఒక నిత్యత ప్రతి వాడికి కావాల్సిన వస్తువులు అన్నీ పెరిగాయి. 10,000 ఇస్తే తలుపులు వచ్చాయి. ఆటోలకు ఒక్కో దానికి 10,000, 20,000 అయ్యాయి. 2 ఆటోలు, బైక్ 10,000 అయ్యింది. వాషింగ్ మెషిన్లు, మోటార్లు అన్నీ పోయాయి. బస్సులు అది ఇది అనే గవర్నమెంటు లాస్ పోద్ది. వాళ్ళకి ఉచిత బస్సులు పెడతారు. పనిచేసే వాళ్ళకి జీతాలు మానేస్తారా, డ్రైవర్లకు మానేస్తారా, కండక్టర్లకు మానేస్తారా? వాళ్ళందరికీ ఊరికే వీళ్ళు జీతాలు పెట్టుకోవడమేగా. గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుంది అప్పుడు అది తెలుసుకోవాలి. ఇప్పుడే ఈ సీఎంలు అందరూ కలిపి తెలంగాణ బాగు చేశారు. వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంకనాకపోయింది. ఈ ఉచిత బస్సులు పెట్టి ఆ గవర్నమెంట్ ఆ కాంట్రాక్టులకి అక్కడ ఊడ్చే వాళ్ళకి 4 ఏళ్ళు అంటే ఈ అమరావతి మొదలెడితే కొద్దిగా పర్లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి లేదా అలాగే ఉంటే మొన్నటికన్నా అడిక్కి తెంగాలి. ఇంకా పోయిన ట్రిప్పే పర్లేదు. దాని గురించి ఐడియా లేదండి అసలు. ఏమో సార్ ఎలా అనిపించింది అని. కొత్త ప్రభుత్వం అంటే బెటర్గానే అనిపిస్తుంది. చేసే అనేది ఇంకా టైం కావాలి కదా ఎవరికైనా. మనం అనేది ఇప్పుడే డిసైడ్ చేసేలేము. వాళ్ళు చేసేదంతా చేస్తారు, కాకపోతే మనం దాని మీద ఆధారపడి అనేది ఉండటం సమావేశం కాదు. వాళ్ళు చేసేది కరెక్ట్గానే చేస్తారు నాకు తెలిసినంత వరకైతే. ఈసారి ఐటీ ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు ఇటు చూడొచ్చు అంటారా? చేస్తానన్నారుగా, మేబీ చూద్దాం చేస్తారేమో. పవన్ కళ్యాణ్ గారు తీరుగలు ఎలా ఉన్నాయి? ఆయన సినీ రంగం వ్యక్తి కదా. ఆయన చెప్పింది చేస్తారని నాకు గట్టి హోపే ఉంది. కంపెనీల కోసం ఫారినర్లు వచ్చారు మేడం, ఎలా అనిపిస్తుంది? ఈసారన్నా కొంచెం వాళ్ళు ఇంట్రెస్టింగ్ వస్తారా ఏపీ వైపు? రావచ్చు సార్, వీళ్ళ పాలన బాగానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రావచ్చు. నిత్యావసర సరుకుల ధరలు కానివ్వండి కొంచెం భారంగా ఉన్నప్పటికీ ఏదైతే ఉందో మన కేంద్రం సపోర్ట్ ఉంది కదా, ఈసారి ఏం తగ్గుతాయి అంటారా? వచ్చే బడ్జెట్ కూడా ఆర్థిక సంవత్సరం నుంచి ప్రవేశపెడతారు కదా. బడ్జెట్ అంటే ప్రభుత్వానికైనా అక్కడి నుంచి రావాల్సిందే కదా సార్. మనమైనా వాళ్ళ మీద డిపెండ్ చేసి ఏం మాట్లాడేది ఏముండదుగా. వాళ్ళు చూస్తారు బడ్జెట్ ప్రకారం. మనం అన్నిటిని వాళ్ళ మీద తొయ్యకూడదు. మనం చేసుకునేది మనం చేసుకుంటామంటే వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఎలా ఉంటుంది మేడం ఏపీ ఈ 4 yearsలో బాగుంటుందని మనం ఆశించవచ్చు? నాకుంది సార్, బాగుంటుందని నాకుంది. ఫిబ్రవరి నుంచి కూడా మళ్ళీ జగన్ గారు పాదయాత్ర అంటున్నారు. సంక్షేమ పథకాల కోసం ఆయన తీరుగతులు ఎలా ఉంటాయి? చూద్దాం సార్, చేస్తానంటున్నారు కదా గట్టిగా. మనము అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. నేనైతే అదే నమ్ముతాను, అంతకుమించి అయితే ఏం లేదు చెప్పాల్సింది.